రకరకాల వివాదాల మధ్య టిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది సనత్ నగర్లో. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. గవర్నమెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పనుల్ని తర్వాత గవర్నమెంట్ కొనసాగించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే చాలా అభివృద్ధి పనుల విషయంలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలి, ప్రతిపక్షాన్ని ఎట్లా విమర్శించాలి అనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు మొదలుపెట్టిన అభివృద్ధి పనుల్ని చాలా వరకు అడ్డుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని వాళ్ళు. ఫైనల్గా ఒక విషయం మాత్రం జనాలకు మేలు జరిగే విషయం జరిగింది. అదే టిమ్స్ సనత్ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ప్రారంభించారు. దానికి ఒక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తి పేరు కూడా పెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి సౌకర్యం ప్రజలకు సమకూరింది. ఇట్లాంటి టైంలో దాని వెనక ఉన్న ఆలోచన ఎవరిది, దాని కృషి ఎవరిది, అసలు ఎందుకు టిమ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన టైం ఇది. 2020లో కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఫీజుల దోపిడీ. దాంతో జనం గవర్నమెంట్ హాస్పిటళ్ళ మీద ఎగబడ్డారు. బెడ్స్ సరిపోవట్లేదు, సౌకర్యాలు లేవు. దాంతో అప్పటికప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో టిమ్స్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది. అదే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పటికప్పుడు గచ్చిబౌలిలో ఒక 12 అంతస్తుల బిల్డింగ్ ఖాళీ ఉంది. ఇది స్పోర్ట్స్ అకాడమీకి చెందింది. 2020 కంటే ఒక 12-13 ఏళ్ల కిందట జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ అకాడమీకి చెందిన హాస్టల్ కోసం ఆ బిల్డింగ్ని కట్టిర్రు. కానీ 12-13 ఏళ్ల నుంచి కట్టిన తర్వాత దాన్ని నిరుపయోగంగా వదిలేసిర్రు. దాంతో ఎట్లాంటి ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ఆ బిల్డింగ్ని అప్పటికప్పుడు ఉపయోగంలోకి తీసుకొచ్చి దానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు పెట్టి డాక్టర్లను అలాట్ చేసి, సిబ్బందిని అలాట్ చేసి, అప్పటికప్పుడు ఎక్విప్మెంట్ అలాట్ చేసి, అన్నీ చేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ప్రారంభించింది అప్పటి గవర్నమెంట్. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఒరిగింది అదనమాట. అంటే హైదరాబాద్ వ్యాప్తంగా 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ పెద్దవి, ఉస్మానియా, గాంధీ. వీటికి మించి వేరే హాస్పిటల్స్ ఏం లేవు. దాంతో అప్పటికప్పుడు టిమ్స్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. దాని స్ఫూర్తితో 2023 ఆగస్టులో గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ ఒక్క టిమ్స్ సరిపోదు, మొత్తం హైదరాబాద్ నగరంలో 3 చోట్ల ఇట్లాంటి టిమ్స్లు కడితే ఇప్పుడున్న గాంధీ, ఉస్మానియాతో పాటు నిమ్స్ లాంటి ఈ హైబ్రిడ్ మోడల్ హాస్పిటల్ మీద కొంత బర్డెన్ తగ్గుద్ది అన్న ఉద్దేశంతో 3 చోట్ల హాస్పిటల్స్ని ప్రపోజ్ చేసింది. అందులో ఎల్బీ నగర్లో G+27 అంతస్తులతో అత్యద్భుతంగా టిమ్స్ హాస్పిటల్ని కట్టాలని అప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత అల్వాల్లో G+14, అట్లాగే సనత్ నగర్లో G+14. ఈ మోడల్లో టిమ్స్ హాస్పిటల్స్ కట్టాలి మొత్తం 3 చోట్ల. దీనివల్ల ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ళ మీద కొంచెం బర్డెన్ తగ్గుద్ది అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దీనికోసం 2023 ఆగస్టులో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాక్ట్ని అసెంబ్లీలో పెట్టింది. ఈ యాక్ట్ ప్రకారం ఇది ఒక హైబ్రిడ్ మోడల్లో పనిచేస్తుంది. అంటే ఇవి గవర్నమెంట్ హాస్పిటల్సే, కానీ 50% బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తారు. అంటే ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ళల్లో ఎట్లా చూస్తారో అట్లా 50% సీట్లు పూర్తిగా పేదల కోసం. మిగతా 50% బెడ్లలో ఏంటంటే కాస్త ఆర్థిక స్తోమతున్న వాళ్ళకు, సేమ్ నిమ్స్ లాగే, అంటే నామినల్ ఫీజు వసూలు చేసి హాస్పిటల్ సొంత నిధులు సమకూర్చుకుంటుంది. ఈ నిధులతో హాస్పిటల్ని డెవలప్ చేస్తుంది. గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఇదొక టెక్నిక్. ఇప్పుడు నిమ్స్ అట్లనే నడుస్తుంది అనమాట. సో ఆ యాక్ట్ని తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదింపజేసి 2023 ఆగస్టులోనే 3 చోట్ల పనులు ప్రారంభమైనాయి. ఆల్రెడీ డిజైన్లు ఫైనల్ అయినాయి, పనులు ప్రారంభమైనాయి, కాంట్రాక్టర్లకు ఇచ్చేసిర్రు, అంతా స్టార్ట్ అయింది. 2023 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 20-30% వరకు కంప్లీట్ అయిపోయింది సివిల్ వర్క్స్. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత చాలా పెద్ద చేంజెస్, అంటే పనులు పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అనే చెప్పొచ్చు. గవర్నమెంట్ రాగానే మొత్తం మార్చేసింది. ఈ టిమ్స్ అనే కాన్సెప్ట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఎల్బీ నగర్లో G+27 ప్రపోజ్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని G+14కి కుదించింది. మళ్ళీ అంచనాలు, డబ్బులు అన్నీ సేమ్. మొత్తం 3 హాస్పిటల్ కలిపి 2,500 కోట్ల వరకు ఏమో కేటాయించారు. ఒక్కొక్క హాస్పిటల్కి 800 కోట్లు అట్లా కేటాయించారు. కానీ అన్నీ మొత్తం అంచనాలు, నిధులు అట్లనే ఉన్నాయి. G+27 ఉన్న ఎల్బీ నగర్ని G+14కి కుదించారు. G+14 ఉన్న అల్వాల్ టిమ్స్ని G+5కి కుదించారు. G+14 ఉన్న సనత్ నగర్ని G+5కి కుదించారు. అంటే దగ్గర 14 అంతస్తుల్లో కట్టాలనుకున్న బిల్డింగ్ని 5 అంతస్తుల్లో కంప్లీట్ చేసేసారు. అంటే 9 అంతస్తులు తక్కువ, అంచనాలు, బడ్జెట్ మాత్రం సేమ్. అంతేకాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి తగ్గించారు కదా, ఎక్కడో చోట కొంత మంచి చేసినామని చెప్పుకోవాలి కదా. దానికోసం ఏం చేశారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ టిమ్స్ హాస్పిటల్లో 50% పేదలకి, 50% కార్పొరేట్ స్టైల్లో పెడితే వీళ్ళు వచ్చి 30% కార్పొరేట్ స్టైలు, 70%, 20% పేదలకు కేటాయించిన సీట్లు పెంచారు. అంతమందం బెడ్స్ తగ్గించేసిర్రు, అంతస్తులు తగ్గించేసిర్రు, మొత్తం వ్యవహారం అంతా మారిపోయింది. సరే, ఫైనల్గా
టిమ్స్ హాస్పిటల్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ప్రధానంగా 1000 పడకల కోసం దీన్ని డిజైన్ చేస్తే ప్రస్తుతానికి అందుబాటులో వచ్చినాయి 549 బెడ్స్ మాత్రమే. ఇంకా మిగతా వాటిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం 6 రకాల వైద్య సేవలు ప్రస్తుతం టిమ్స్లో స్టార్ట్ కాబోతున్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే అవయవ మార్పిడి, అంటే కిడ్నీస్, లంగ్స్, లివర్ ఇట్లాంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ విభాగం పనిచేయబోతుంది. అట్లానే నెక్స్ట్ కార్డియాలజీ, తెలుసుగా ఇప్పుడు మారుతున్న ఈ లైఫ్ స్టైల్లో గుండెకి సంబంధించిన వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా ఈ హాస్పిటల్ సేవల్లో చేర్చారు. మూడోది నెఫ్రాలజీ, అంటే మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన చికిత్స, దీనికోసం ప్రత్యేకంగా 30 పడకలు కేటాయించారు. తర్వాత న్యూరో సైన్సెస్, అంటే నర్వ్స్, మెదడు వీటికి సంబంధించింది. అట్లనే అంకాలజీ, అంటే క్యాన్సర్ సంబంధించిన సేవలు కూడా టీమ్స్లో అందబోతున్నాయి. ఫైనల్గా ట్రామా కేర్, అంటే రోడ్ యాక్సిడెంట్లు, ఎమర్జెన్సీ సేవలు, ఇవన్నీ ట్రామా కేర్ కిందకి వస్తాయి. మొత్తం ప్రస్తుతానికి ఈ 6 విభాగాల్లో సేవలు అందించబోతుంది టీమ్స్. దీంతోపాటు 100 ఐసీయూ బెడ్లు, ఎమర్జెన్సీ బెడ్లు 88, అట్లాగే మొత్తం ఆపరేషన్ థియేటర్లు 16, 31 ప్లాన్ చేసారు, కానీ 16 పూర్తయినాయి. ప్రస్తుతానికి ఇంతవరకు టీమ్స్లో సేవలు అందబోతున్నాయి అన్నమాట. మొత్తం డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు, మెడికల్ సిబ్బంది, మెడికల్ స్టాఫ్, ఆయాలు వీళ్ళంతా కలిపి 2356 మంది స్టాఫ్ కావాలి. ప్రస్తుతానికి 450 మందిని మాత్రం నియమించి గతంలో ఒకసారి ట్రయల్ రన్ చేసిర్రు. ఇప్పుడు ఎంతమందితో సేవలు స్టార్ట్ అవుతాయి అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. మొత్తానికి 14 అంతస్తులు ఎత్తు బిల్డింగ్ కట్టి అద్భుతమైన సేవలు అందించాలనుకుంటే దాన్ని G+5కి కుదించి ఒకే ఒక్క మేలు ఇందులో జరిగింది ఏంటంటే 50-50 ఉండేవి కార్పొరేట్ అట్లాగే పేదలకు ఉచిత సేవలు. దాన్ని ఉచిత సేవలు 70%కి, కార్పొరేట్ సేవల్ని 30%కి కుదించారు. కానీ అదే టైంలో బెడ్ల సంఖ్య తగ్గించేసారు, ఆసుపత్రి హైట్ తగ్గించేసారు. అంటే సేవల్ని తగ్గించేసి దాంట్లో పర్సంటేజ్ పెంచడం వల్ల వచ్చిన లాభం ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విదేశస్తులకి ట్రీట్మెంట్ చేయడం కోసం 100 పడకల్ని కేటాయించారు. అంటే విదేశాల నుంచి పేషెంట్స్ వచ్చి టిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి 100 పడకలు కేటాయించారు. ఆ 100 పడకలు కూడా కార్పొరేట్ వైద్యం కిందకే వస్తాయి. దాని ద్వారా వచ్చిన డబ్బుని టిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. వాస్తవానికి విదేశస్తులు రావడానికి మనం బెడ్లు కేటాయించడం ఏంది? విదేశస్తులు దేనికి వస్తారు? ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యద్భుతమైన సేవలు అందించిన విదేశీయులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. విదేశస్తులను ఆకర్షించాలంటే మనం చేయాల్సింది ఏంది? బెడ్లు కేటాయించడమా? కాదు కదా, అద్భుతమైన సేవలు అందించడం. ఆ సేవలు అందించడం ద్వారా విదేశీ వైద్యం అనే కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవుద్ది తప్ప బెడ్లు కేటాయిస్తే కాదు. నిమ్స్లో గత ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించారు. అట్లాంటి ప్రయత్నం కావాలి, అంతే తప్ప బెడ్లు కేటాయించడం వల్ల వచ్చిన లాభం ఏంది? ఇవాళ ఓపెన్ చేస్తాం, రేపు ఓపెన్ చేస్తాం, ఎల్లుండి ఓపెన్ చేస్తాం అనుకుంటా 5 సార్లు గడువు పెంచుకుంటూ పోయి ఫైనల్గా టిమ్స్ హాస్పిటల్ని అయితే ఓపెన్ చేసారు. అంతేకాదు ఇక్కడ ఒక పెద్ద వివాదం కూడా చెలరేగింది. తెలంగాణ ద్రోహి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి పేరుని ఈ హాస్పిటల్కి పెట్టడం మీద కూడా అప్పట్లో తెలంగాణ వాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో క్రెడిట్ చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కాన్సెప్ట్ బీఆర్ఎస్ది, ప్రారంభించింది వాళ్ళు, అన్ని టెండర్లు కంప్లీట్ చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చిపోయింది వాళ్ళు. సో ఫైనల్గా రిబ్బన్ కట్ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఏదైతేంది, మొత్తానికైతే తెలంగాణ ప్రజలకి ఇంకొక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇట్లనే మిగతా 2 టిమ్స్ హాస్పిటల్లో కూడా ఎల్బీ నగర్ అట్లనే అల్వాల్లో కడుతున్న టిమ్స్ హాస్పిటల్ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుందాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఈ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు? మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.